క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్యన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో యొక్క కంటిన్యూషన్. మాటల్లోనూ క్రియల్లోనూ నీతిని ప్రేమను ప్రదర్శించడం, భేదాభిప్రాయాలను సరిచేసుకుంటూ అందరితో స్నేహంగా ఉండటం అతనికి అత్యంత ఇష్టమైనవి. అతని కళ్ళు చాలా త్వరగా అటు ఇటు తిరుగుతూ మనుష్యుల్ని కనిపెడుతుంటాయి. అంతేకాక అవి తమ మొదటి చూపులోనే ఒక వ్యక్తి యొక్క గుణలక్షణాలను ఇట్టే పసిగట్టగలవు. అవి ఒకే క్షణంలో ఆ వ్యక్తిని గురించి తీర్పు తీర్చగలవు. ఇక అతని విగ్రహం విషయానికి వస్తే అతనిది బలమైన కండలు తిరిగిన ఒక ఎత్తైన విగ్రహం. ఎర్రని ముఖంలో మెరిసే కళ్ళు, చిరునవ్వులొలికే పెదాలపై తొణికిసలాడే దట్టమైన మీసాలు, చక్కని ముక్కు అతని అందానికి అదనపు ఆస్తులు. అతని వెంట్రుకలు ఎర్రగా ఉండేవి, అయితే ఆ తర్వాతి కాలంలో అవి తెలుపు రంగుకు మారాయి. అతని నోరు ఒక మోస్తరు పెద్దదిగాను, అతని తల నిటారుగాను, అతని అలవాట్లు సాదాసీదాగాను ఉండేవి. తరతరాలకు సజీవమైన పరిచర్య. బన్యన్ శేష జీవితాన్ని గురించి చరిత్రకారులచే అతి తక్కువగా వ్రాయబడింది. దేవుని ప్రజలు చార్లెస్ రాజు పరిపాలనలో భయంకరమైన హింసను అనుభవించిన సమయంలో బన్యన్ మునుపటిలాగా తన మనస్సాక్షిలో తీవ్రమైన సంక్షోభాన్ని అనుభవించాడా లేదా అన్న విషయాన్ని గురించి మనకు సరైన సమాచారం లేదు. తన జీవిత చరమాంకంలో ఒకరోజు భయంకరమైన కుండపోత వర్షంలో బాగా తడిసి తీవ్రమైన చలి జ్వరం బారిన పడ్డ కారణంగా అప్పటికే బాగా నీరసించి బలహీనంగా ఉన్న బన్యన్ 1688వ సంవత్సరము ఆగస్టు 12వ తేదీన తన ఇహలోక యాత్రను ముగించి నిత్యత్వంలోనికి చేరుకున్నారు. అతని దేహం లండన్లోని క్రైస్తవ శ్మశాన వాటిక అయిన బన్హిల్ ఫీల్డ్స్ లో భూస్థాపన గావించబడింది. విధవరాలైన అతని భార్య అతడు మరణించిన 4 సంవత్సరాలకు మరణించింది. అతని వారసులలో అతి కొద్ది మంది పేర్లు మాత్రమే బెడ్ఫోర్డ్ లోని బ్యాప్టిస్ట్ చర్చి పుస్తకాలలో కనిపిస్తున్నాయి. అతని చివరి వారసురాలిగా కనుగొనబడిన బన్యన్ ముని మనవరాలు అయిన హన్నా బన్యన్ క్రీస్తు శకం 1770లో తన 76వ ఏట మరణించింది. ఎలిజబెత్ బన్యన్ మరణించిన సంవత్సరమైన 1692లో బన్యన్ రచనలన్నీ 2 పెద్ద గ్రంథాలుగా ప్రచురించబడ్డాయి. బెడ్ఫోర్డ్ లో బన్యన్ పరిచర్యను కొనసాగించిన ఎబినేజర్ క్యాండ్లర్ మరియు క్యాండ్లర్ తరువాత బెడ్ఫోర్డ్ సంఘ పరిచారకుడైన జాన్ విల్సన్ ఈ ప్రచురణ కార్యాన్ని చేపట్టి ముగించారు. ఈ గ్రంథాలలో జాన్ బన్యన్ చే రచించబడిన దాదాపు 60 వేర్వేరు రచనలు సమీకరించబడ్డాయి. ఇవన్నీ లోతైన ఆత్మీయ ధ్యానాలతో నిండి ఉన్నాయి. క్రైస్తవ పాఠకునికి ఈ సంగ్రహ రచన మీ ఆత్మీయ మేలు నిమిత్తం రూపొందించబడింది. పరలోక మహిమను మీ మనోనేత్రములకు ప్రదర్శించుట ద్వారా నీ ఆశలు ప్రేమానురాగాలు పరలోకం వైపుకు ఆకర్షించబడి ఆ పరలోకాన్నే నీ ముఖ్యమైన ధననిధిగా నీవు ఎంచుకుంటావు. అప్పుడు నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. మత్తయి 6:21. బహుశా నీ ప్రేమానురాగాలు ఇంతవరకు దృశ్యములైన ఐహిక అంశముల వైపు మళ్ళీ ఉండవచ్చు. అయితే పరలోకాన్ని గురించిన ఈ సంగ్రహ రచనను నీవు చదువుట ద్వారా నీ ప్రేమానురాగాలు పరలోక మహిమ వైపు మళ్లించబడి అందులోని ఆనందాన్ని నీవు ఈ లోకంలోనే అనుభవించట మాత్రమే గాక దాని ఫలితంగా నీవు నిత్యమైన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆ నిత్యమైన ఆనందంలో శాశ్వతంగా పాలు పొందగలవు. పరలోకాన్ని గురించిన పరిపూర్ణ వివరణను ఇది నీకు ఇవ్వదు గాని భవిష్యత్తును గురించిన దైవిక ప్రత్యక్షతను ఇది కొంతవరకు వివరిస్తుంది. ఎందుకనగా మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. 1 యోహాను 3:2. మన నిజమైన సంతోషము ఎక్కడ ఉందో ఈ పుస్తకం నీకు చక్కగా వివరిస్తుంది. మన నిత్యత్వంను గురించి మనలో నిరంతరం చెలరేగే అనేకములకు ఆసక్తికరమైన ప్రశ్నలకు సంశయాలకు సత్యవాక్యము ప్రకారం ఈ రచన చక్కని జవాబులను మీకు అందిస్తుంది. ప్రేమ మరియు కోరిక అనునవి ఆత్మను పరలోకం వైపుకు ఎగిరేటట్లుగా చేసే రెక్కలుగా నేను కనుగొనినందున దైవిక ప్రేరణ కలిగిన ఆత్మ తప్పక పరలోక ఆకర్షణల వైపుకు మెల్లమెల్లగా చేరుకుని చివరిగా శాశ్వత శోభాతిశయమైన ఆ పరలోకపు అందాల్ని కల్లారా వీక్షించి ఆనందిస్తుంది. ఆ పరలోకపు అందాలు మాత్రమే మనము కోరదగినవి. ఆ పరలోక ప్రభువు మాత్రమే మనము కోరుకొనదగిన వారు. తన దీన దశలో సహితము ఎంతో ఆకర్షణీయుడిగా ఉండిన ఆ ప్రేమ ప్రభువు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు తెలిపినట్లుగా
తన పరలోక మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా హెబ్రీ 2:9 ఇంకెంత ఆకర్షణీయంగా ఉంటాడో కదా. శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను మనకు బయలుపరచబడిన దేవుని పక్షమును గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పబడినప్పటికీ, అనేక విధములుగా దానిని గురించి మనకు అభివర్ణింపబడినప్పటికీ, తాను వాస్తవంగా వీక్షించిన సంగతులలో సగమైనను తనకు తెలుపబడలేదని సొలొమోను వైభవమును గురించి షేబారాణి పలికినట్లుగా మనము కూడా పలికేందుకు ప్రోత్సహించబడుదుముగాక. ఈ లోకంలో ఉండగానే మనము మన హృదయాలను ఆనందమయమైన ఆ పరలోక మహిమ వైపు మళ్లించి, ఆ పరలోక మహిమ యొక్క ప్రేమానురాగాలతో వాటిని నింపుకొని, సైన్యములకు అధిపతియగు యెహోవా తండ్రి, నీ నివాసములు ఎంత రమ్యములు అని రాజైన దావీదులాగా ఆనంద పారవస్యములతో పలుకగలము. కీర్తనలు 84:1. ఆ పరలోక మహిమపై మనకున్న ప్రేమ మరియు అందులో ప్రవేశించాలన్న మనలోని లోతైన కోరిక మనము ఆపేక్షించే పరలోక మహిమ వైపుకు మనల్ని ఎంత శక్తివంతంగా నడిపిస్తాయో, మనల్ని ఆ పరలోక మహిమకు వెళ్ళనీయకుండా చేసే పాపములన్నిటి నుండి మనం దూరంగా పారిపోయేందుకు మన ఆత్మ యొక్క భావోద్రేకమైన భయము మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ ప్రేమ మరియు కోరిక మనలో ఎంత బలంగా పనిచేస్తాయో అంతే బలంగా భయము అనే భావోద్రేకము మనలో పనిచేస్తుంది. మనల్ని పరలోక మహిమ వైపుకు ఆకర్షించేందుకు మనకు పరలోక దర్శనం ఎంత అవసరమో, మనల్ని భయపెట్టే పాపం నుండి పారిపోయేలా చేసేందుకు నరకములను గురించిన దర్శనము కూడా మనకు అంతే అవసరము. అప్పుడు మనము మన చెవులను తోపేతు నోటి వద్ద పెట్టి వ్యర్థమైన తమ పాపభోగములను బట్టి నిత్య నాశనమునకు వారసులైన దౌర్భాగ్యుల విలాప గీతములను వినగలము. ఈ లోకంలో తమ సుఖభోగముల కొరకు ఆ పరలోక మహిమను నిర్లక్ష్యం చేసిన ఆ దౌర్భాగ్యుల ఆర్తనాదాలను నీవు కూడా తప్పక వినగలవు. యెషయా 30:33. అయితే ఇప్పుడు వారు పశ్చాత్తాపడేందుకు, సహాయం కోసం ఆర్థించేందుకు బాగా ఆలస్యమైపోయింది. ఆ విధంగా పరలోకము మరియు నరకమును గూర్చిన దర్శనములు జ్ఞానులకు ప్రతి ఒక్కరికి అత్యంత జాగ్రత్తగా ఉండునట్లు ప్రేరేపించడమే కాక, నాశనకరమైన నిత్య నరకం నుండి తప్పించుకొమ్మని అవి ఇతరులను హెచ్చరిస్తూ నిత్యమైన పరలోక రాజ్యం వైపుకు చూసేందుకు వారిని పురికొల్పుతాయి. నోవాహు భయం చేత కదిలించబడిన వాడై తనను తన ఇంటి వారిని రక్షించుకొనుటకు ఒక ఓడను తయారు చేసుకున్నాడని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలుపుతున్నారు. హెబ్రీ 11:7. నరకపు వేదన సరైన విధంగా వివరించబడినట్లయితే రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మత్తయి 3:7 క్రీస్తు అను ఓడలోనికి ప్రవేశించున్నట్లు అనేక హృదయాలను అది కదిలిస్తుంది. అది నిజంగా చెప్పనాశక్యమైన కృప. ఈ సందేశము ఒక దర్శన రూపంలో వ్యక్తీకరించబడినందుకు ఎవరు ఎలాంటి గలిబిలికి గురి కానవసరం లేదు. ఎందుకనగా ఇక్కడ బయలుపరచబడిన సత్యములన్నీ విశ్వాస సూత్రమును ఆధారం చేసుకునే వ్రాయబడ్డాయి. తన ఔషధము ఒక రోగిలోనికి పోయేందుకు ఒక వైద్యుడు ఒక సరి అయిన పరికరంనే ఉపయోగిస్తాడు. నేను కూడా అదే చేశాను. పరలోక మార్గము ఒక స్వప్నంనకు పోల్చబడినప్పుడు పరలోక ప్రయాణం అదే దర్శనముగాను ఎందుకు అంగీకరించబడకూడదు? పరలోకమునకు మనలను చేర్చే సాధనము ఆయన దర్శనమును దేనికోసం మనము ఎందుకు ఎన్నుకొనకూడదు? యాత్రికుడు మార్గమధ్యంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే చివరిగా అతడు సంతోషకరమైన పరలోకాన్ని చేరుకున్నాక అతని కష్టాలన్నీ ఒక్కసారిగా అంతమయ్యాయి. గాలి తుఫానులన్నీ ఒక్కసారిగా ఆగిపోయి నిశ్శబ్దం మరియు ప్రశాంతత అతనిని ఆవరించాయి. అలాగైతే మనము ఇంకెంత మాత్రం ఆలస్యం చేయక విశ్వాసం మరియు ప్రేమ అనే బంగారు రెక్కలను ధరించి పైపైకి ఎగురుదామా? ఎందుకనగా చలికాలం గడిచిపోయెను, వర్షాకాలం తీరిపోయిను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసియున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను, పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది. పరమగీతం 2వ అధ్యాయం 11-12 వచనాలు. నా ప్రియులారా, సుందరవతి లెమ్ము రమ్ము అని మన ఆత్మలకు ప్రియమైన మన పెళ్లి కుమారుడు మనల్ని పిలుస్తున్నారు. పరమగీతం 2:13. ప్రియ చదువరి, నీ ప్రియుని చేరేందుకు నీవు త్వరపడవా? నీ ఆత్మ శ్రేయోభిలాషి జాన్ బన్యాన్.